విండి బాణాలై నాటుకుపోతుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. చిన్న ఫుల్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో ఇలా వస్తుంది చూసుకోండి. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే మొత్తం ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. చూసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసి కింద ప్లస్ సెకండ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీకు లిరికల్ వీడియో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఫస్ట్ లిరిక్స్ ఇలా వస్తుంది, డైలాగ్ వస్తుంది. డైలాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ సాంగ్ ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఇట్లా వీడియోని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకోండి. ఓకే, ఇట్లా ఈ లేయర్ పైకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, ఇట్లా వస్తుంది. ఓకే, వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ 2.9 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ రీచ్ మీడియాలోకి వెళ్ళి కొంచెం ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటూ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ కట్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఏం చేయండి అంటే కిందికి తెచ్చేసుకోండి. ఓకే, ఇక్కడ ఈ లేయర్ ఉంది, ఈ లేయర్ కిందకి తెచ్చేసుకోండి. లేయర్ కిందకి తెచ్చేసుకుంటే ఇట్లా వస్తుంది. మనకి లాస్ట్ ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది, అది లాస్ట్లో చెప్తాను. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకోండి. ఇలా ఓకే, ఈ లేయర్ కిందకి పెట్టేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, ఎక్స్చేంజ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఫోటోని కూడా కిందికి తెచ్చేసుకోండి. ఇలానే వీడియో ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉందో ఇక్కడ మొత్తం ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, వీడియో కొద్దిగా స్కిప్ చేస్తాను. ఓకే, వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేస్తే ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ 2.45 మిల్లీ సెకండ్ దగ్గర కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని కింద ప్లస్ సెకండ్ ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ లీడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ప్లస్ సెకండ్ ఇక్కడ 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది చూసుకోండి. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, సేమ్ ఇదే విధంగా వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తానికి సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, యాడ్ చేసుకోండి. మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే, కొద్దిగా చూసి మొత్తం ఫొటోస్కి సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన షేర్ ఐకాన్ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.